మెంతులు ఆవాల పొడి అని చెప్పు. ఓకే 6 కిలోల మామిడికాయ ముక్కలండి. అలాగే 1 కేజీ కారం పొడి 3 మ్యాంగో కారం పొడి తీసుకున్నాము. 1 కేజీ ఏమో ఇది ఏం పిండక ఆవాల పిండి 1 కేజీ. అలాగే వేడి వేడి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా చల్లారేంత వరకు అలా ఉంచుకోవాలన్నమాట. ఇది 100 గ్రాములు జీలకర్ర పొడి, అంతే 100 గ్రాములు మెంతుల పొడి. ఇది నేను ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టడం అనమాట, నాకు అంత లేదు. 1 కేజీ ఉప్పు. అక్క మాత్రం పచ్చడి సూపర్గా పెడుతుంది అసలు. ఇందులో జీలకర్ర ఆవాలు కూడా కలిపిందంట అక్క. ఇప్పుడైతే చూద్దాము. మీరు ఒకసారి నోట్లో పెట్టుకుంటే కనుక అసలు నోరు ఊరిపోతుంది. స్మెల్ చూడంగానే అలా వాసన బాగా వస్తుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. తెలంగాణ ఆవకాయ పచ్చడి స్టైల్ ఇది. ఒకసారి మళ్ళీ అన్నీ కలిపిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు అన్నీ చేసి చూపిస్తా. చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత కొద్దిగా మెంతి పొడి అనేది కలుపుకుంటుంది. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇది బాగా మిక్స్ అవ్వాలన్నమాట అంట. నాకు తెలీదు, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా కాబట్టి చూద్దాం. కానీ పెడుతున్నప్పుడే స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇప్పుడే నోరు ఊరిపోతుంది. తీసుకురాక కొంచెం తీసి పెడదాము, తర్వాత ఆఫ్ చేసేది. ఇప్పుడు ఏమి ఆయిల్ కలుపుతున్నాక ఇక్కడ ఇచ్చేసి పక్కన వద్దు. అవి మంచి ఇవన్నీ ఆయిల్ వేసిన తర్వాత అలా కలుపుకోవాలా. చూడండి అక్క ఎలా కలుపుతుంది. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆ చల్లారిపోయిన ఆయిల్ దాంట్లో వేసి ఇలా కలుపుకోవాలన్నమాట, ఉండలు కట్టకుండా. అలాగే కొద్దిగా సాల్ట్ అనేది కలుపుకుంటున్నారు. అయ్యాక నేను తగినంత, ఎంత కావాలో అంత తగినంత వేసుకోవాలండి. ఆయిల్ పడుతుంది కదా ఇంకా 2 పోసిన తర్వాత కలిపిన తర్వాత మేము వేడి చేసి కొంచెం గోరెచ్చగా వేసి 3 ఇప్పుడే పోయొద్దు, 3 రోజుల నాడు తెలుస్తుంది పట్టేది పట్టేది. బాగా ముద్దలు రాకుండా కలుపుకోవాలి మొత్తం. ఒకటే నాకు చెప్పు, ముక్క ఊరినాక మీరు కొంచెం ఎన్ని డేస్ కుడుతుంది? 5 డేసా? సో గైస్ 5 డేస్కి అయితే ముక్కు ఉడుతుందంట. అప్పుడు మళ్ళీ అక్క బ్లాగ్స్ చేస్తుంది కంపల్సరీ, చూద్దాం. మూడు చెప్పదాం అనుకున్నా. చెప్తే తెస్తుంటే కదా సీతాలకు మనం ఏం కాదు, పోసుకోవచ్చు. గోరెచ్చగా చేసి కొన్ని వేసుకోవాలి అక్క. ముక్కలు కలుపుతూ కొద్దిగా ముక్కలు అయితే వేసుకోవాలి. అంటే ముక్కలకు బాగా ఉప్పు కారం అవంతా మసాలా పట్టేటట్టుగా అలా అయితే వేసుకోవాలండి. నా దగ్గర అయితే జాడీ లేదు ప్రస్తుతానికి, అయితే ఈ డబ్బాలో పెట్టుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ దయ్యక్క ఇంతగా అంతనా. అది ఎందుకు ఉంచినాను మంచిగా, లాస్ట్కి సరిపోకపోతే ఇస్తాను. అదే
తెలంగాణ పచ్చడి. అక్క నువ్వు ఒక్కసారి కలిపెట్టిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం అసలు ఏది వేసే పని ఉండదు, కరెక్ట్గా వేస్తావు అసలు. ఇంట్లో కూడా నేను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల పెట్టించుకున్నా కానీ నీలాగా పర్ఫెక్ట్గా అయితే ఎవ్వరు పెట్టలేరు అనమాట. ఇది ఎక్కడ నేర్చుకున్నాక నువ్వు? ఊర్లో అంటే మీ మమ్మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాన్నమ్మ వాళ్ళ దగ్గర, దగ్గర మీ అత్తయ్య దగ్గర? ఇప్పుడు నేను నీ దగ్గర నేర్చుకుంటున్నా. నేర్చుకో. సో గైస్ చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతుంది నోరు. పక్క తెలంగాణ పచ్చడి. నేను తెచ్చి మనకి ఆయిల్ కొంచెం తక్కువైంది, మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు. సో మీరు పర్వాలే, ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత కలుపుకోవచ్చు కదా. మళ్ళీ 5 డేస్కి అక్క ఎట్లైనా బ్లాగ్ తీస్తుంది, అప్పుడు మీకు రిజల్ట్ అయితే అప్పుడు కనబడుతుంది గైస్. ఇప్పుడైతే ఏం చెప్పలేము, మీకు రిజల్ట్ అప్పుడే కనబడుతుంది 5 డేస్కి. 5 డేసేనా? 5 రోజులకే మగ్గుతుంది. 5 రోజులకల్లా మొత్తం ఊరుతుందంట. అక్క పక్క మళ్ళీ బ్లాగ్ తీస్తుంది, అప్పుడు తెలుస్తుంది మనకి ఎలా అయ్యింది ఏంటి అనేది. ఈ సమ్మర్ రావడం ఏంటి, పచ్చడి పెట్టుకోవడం ఏంటో కానీ ఆ జీడి కొట్టించి దాన్ని క్లీన్ చేసి తీసి బాగుంటాయి గిరిగింజలు. అసలు దొడ్డు పెట్టలేరు అక్క వాళ్ళు, మొత్తం ముక్కలు ముక్కలు కోసి ఇచ్చేది దాంట్లో అలాగే వేసిర్రు. నేను ఎంత సాఫ్ చేసిన అంత తీసి మళ్ళీ అది తుంచి